జాతీయ వార్తలకు స్వాగతం. అస్సాం ముఖ్యమంత్రి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు 2026కు అస్సాం శాసనసభ వాయిస్ ఓట్ ద్వారా ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత ఈ చట్టాన్ని తెచ్చిన మూడో రాష్ట్రంగా అస్సాం నిలిచింది. కేరళ మాజీ ముఖ్యమంత్రి మరియు సిపిఎం సీనియర్ నేత పినరయి విజయన్ కర్నూలులోని నివాసంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ దాడికి నిరసనగా పెద్ద ఎత్తున తరలివచ్చిన పార్టీ కార్యకర్తలు అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వి అడ్డుకోవడంతో తిరువనంతపురంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేశంలో ఎండల తీవ్రత విపరీతంగా పెరగడంతో మే 27 మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల సమయానికి భారతదేశ గ్రిడ్ 258.5 గిగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్ తాకి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇందులో కేవలం సోలార్ పవర్ నుంచే భారీగా విద్యుత్ లభ్యమైనప్పటికీ రాత్రి వేళల్లో బొగ్గు ఆధారిత ప్లాంట్లపై ఒత్తిడి పెరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సార్థక్ పీడీఎస్ పథకాన్ని రాబోయే 5 ఏళ్ల కాలానికి పొడిగిస్తూ ఆమోదం తెలిపారు. రేషన్ ధాన్యాల రవాణా మరియు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 25,530 కోట్ల బడ్జెట్ను కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. తెలంగాణ నిజం.